పొల్యూషన్పై ఇంత నిర్లక్ష్యమా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలకు ఆలోచించాలని సూచన. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలలు గడువు కోరడంపై అసహనం. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. పొల్యూషన్ కారణమేంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్లో ఎంత సమాచారం ఉంది? నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రజలు అభిప్రాయాలు చెప్తున్నారు, మాకు మెయిల్స్ పంపుతున్నారు. హెచ్వి వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతుందని, దీనిని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసు 2 వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశాలపై నిరంతరం ప్రతిపాదికను విచారించడం చేపడతామని చెప్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు చాలామందిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అక్కడ బ్రతికేటువంటి పరిస్థితి లేదు. గాలి పీల్చుకోవాలని చెప్పేసి ఏదో గ్యాస్ స్టేషన్లో పనిచేసినట్టుగా ఆ గాలి పీల్చుకుంటే వాళ్ళకి ఇబ్బందులు, అవస్థలు. సరే పెద్దోడు అని చెప్పేసి అంటే ఆ ధనవంతులు ఎవరైనా సరే నిన్న సోనియా గాంధీని హాస్పిటల్కి తరలించారు. అట్లా మరి పేదోని పరిస్థితి ఏంది? వారికి సరైన వైద్యం ఏదో దొరకాలి. ఆ ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత కదా అంతా కూడా. కాలుష్యం ఏర్పడతా ఉంది అని చెప్పేసి అంటే వాహనాల వల్ల అని చెప్పేసి గతంలో డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ సీజ్ చేసిరు. మరి ఎందుకు ఇంకా కాలుష్యం పెరుగుతూ ఉంది? దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు? ఓకే, ఢిల్లీలో పరిస్థితి అయితే అది దారుణంగా పెరుగుతూ ఉంది. త్వరలో హైదరాబాద్ కూడా అట్లే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ లేనటువంటి వాహనాలు, అసలు పూర్తిగా పొగతో నిండినటువంటి వాహనాలు రోడ్డుపైకి ఎక్కుతూ ఉన్నాయి. అట్లీస్ట్ పొల్యూషన్ చెకింగ్ లేదు. ఇంకా అనేక అవస్థలు. ఆటోల నుండి అయితే విపరీతమైన పొగ, అన్ని ఆటోల నుండి కొన్ని ఆటోల నుండి. అట్లీస్ట్ వాళ్ళు ఆలోచించుకొని అర్థం చేసుకొని దానంతా కూడా పూర్తిగా